భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయమంతా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల చుట్టే తిరుగుతూ ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఒక పక్క మరి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు మంచి చేస్తాం అంటూ ప్రకటనలు చేస్తూ ఉంది. మరోపక్క ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా మరి వారు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రస్తుతం ఉన్నటువంటి జీతం కాకుండా 10,000 రూపాయల జీతాన్ని వారికి చెల్లించడం జరుగుతుంది అంటూ మరి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలను ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా చేయడం జరిగింది. మరి ఎవరొచ్చినప్పటికీ వాలంటీర్ల యొక్క పోస్టుకు డోకా ఉండదు అనే విషయం అయితే ప్రస్తుతం అర్థమవుతోంది. మరి జగన్ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను అలాగే కొనసాగిస్తుంది అని మనందరికీ తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా కూడా మరి వాలంటీర్లను తొలగించమని వారిని కంటిన్యూ చేయడంతో పాటు వారికి నెలకు 10,000 రూపాయలు జీతం చెల్లిస్తామంటూ చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్. ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వాలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం నెలకు 10,000కు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వాలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం నెలకు 10,000కు పెంచుతామని, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని, వారినే కొనసాగిస్తామని ఆయన తెలిపారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికల వేళ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో లబ్ధిదారులకు ఏమాత్రం ఆలస్యం కాకుండా పెన్షన్ అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ఎన్నికల సీఈఓ మీనాకు బాబు సైతం లేఖ రాశారు. కానీ పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లిన పలువురు లబ్ధిదారులు మృత్యువాత పడ్డం, ఈ నేపథ్యంలో ఈ మరణాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణంగానే జరిగాయంటూ అధికార వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారంటూ అధికార జగన్ పార్టీ ఓ ప్రచారానికి తెరతీసింది. మరోవైపు ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు వాలంటీర్లు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అలాంటి వేళ వాలంటీర్ల జీతం పెంచుతానని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లకు ప్రస్తుతం 5,000 రూపాయలు జీతం అందుతోన్న సంగతి తెలిసిందే. మరి ప్రస్తుతం 5,000 రూపాయలు అందుకుంటున్నటువంటి వాలంటీర్ల యొక్క జీతం మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే 10,000 రూపాయలకు పెంచుతామంటూ ఇక్కడ పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది వాలంటీర్లకు మరి ఉగాది పండగ సందర్భంగా మరి ప్రతిపక్ష నేత ఇస్తున్నటువంటి ఉగాది కానుక. మరి వాలంటీర్లకు 10,000 రూపాయలకు జీతం పెంచుతామంటూ వారు పేర్కొన్నారు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.